వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం డబుల్ స్మార్ట్ మూవీ రివ్యూ చూద్దాం. డబుల్ స్మార్ట్ మూవీ ఈ మూవీ అయితే స్మార్ట్ శంకర్కి సెకండ్ పార్ట్ అన్నట్టు. ఫస్ట్ స్మార్ట్ శంకర్ అయితే బాగానే హిట్ అయింది మూవీ. సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగనే తీశారు. కొంచెం ఇక్కడ వచ్చేసి మెయిన్గా స్టోరీ తీసుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఇంకా సేమ్ ఇక్కడ రామ్ వచ్చేసి ఇక సేమ్ హైదరాబాద్లో ఉంటాడు. స్టార్టింగ్లో సెంటిమెంట్ చూపిస్తారు, మొదటి సెంటిమెంట్. తర్వాత సంజయ్ దత్ పరిచయం అవుతాడు. ఫస్ట్ సంజయ్ దత్ స్టోరీ చూపిస్తారు. స్టోరీలో తనకి ఇంకా స్టోరీ వచ్చేసి మొత్తం చెప్పలేము, మూవీలో చూడండి. సాంగ్స్, యాక్షన్ అంతా బాగానే ఉంటుంది. వీళ్ళిద్దరికి ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అదంతా మూవీలో చూడండి. నెక్స్ట్ క్యారెక్టర్స్ వచ్చే వరకు రామ్ క్యారెక్టర్ ఉంటుంది, సేమ్ అక్కడ ప్రీవియస్ క్యారెక్టర్ టైపే. ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేవరకు హీరోయిన్ వచ్చేసి ఇక్కడ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, రామ్ వచ్చేసి దొంగ క్యారెక్టర్ అని తెలిసింది. హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, తనకు ఒక టాస్క్ అప్పగిస్తారు. నెక్స్ట్ సంజయ్ దత్ వచ్చేవరకు ఇంకా మాఫియా డాన్. సంజయ్ దత్ ఇట్లా డ్రగ్స్ స్మగ్లింగ్ ఇలాంటివన్నీ చేస్తుంటాడు. అన్ని దుబాయ్లో, చైనాలో ఉంటాడు తను. నెక్స్ట్ ఇక్కడ పర్ఫార్మెన్స్ వచ్చేవరకు ఇంకా హీరో పర్ఫార్మెన్స్ అయితే రామ్ది ఎనర్జిక్ పర్ఫార్మెన్స్. డ్యాన్స్లు బాగా చేశాడు, ప్లస్ అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ సాంగ్ బాగుంది, స్టెప్ మార్ సాంగ్. స్టెప్ మార్లో డ్యాన్స్ బాగా చేశాడు. లొకేషన్స్ వచ్చేసి చార్మినార్, గోల్కొండ ఆ లొకేషన్స్ చూపించి అక్కడ సాంగ్స్ ఇచ్చారు. డ్యాన్స్ మాస్టర్ కూడా డ్యాన్స్ సెట్టింగ్స్ అయితే బాగానే చేశాడు. నెక్స్ట్ ఇంకో సాంగ్ ఉంటుంది, మార్ ముంతా మార్. ఆ సాంగ్ కూడా బాగుంటుంది, డ్యాన్స్ బాగుంటుంది, హీరోయిన్ డ్యాన్స్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో సాంగ్ కూడా ఉంటుంది హీరోయిన్ తోటి, ఆ సాంగ్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఫైట్స్ కూడా బాగుంటాయి. డైలాగ్స్ బాగుంటాయి, రామ్ డైలాగ్స్ ప్లస్ హీరోయిన్ డైలాగ్స్ అవి కూడా బాగుంటాయి. ఇలా కామెడీ సీక్వెన్స్ అనేవి బాగుంటాయి, హీరోయిన్ కామెడీ సీక్వెన్సెస్ అవి కామెడీ ఉంటాయి. నెక్స్ట్ సంజయ్ దత్ వచ్చే వరకు తన్ని ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్లో చూపిస్తారు, సెకండ్ హాఫ్లో చూపిస్తారు. తన పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. క్లైమాక్స్లో హీరోకి సంజయ్ దత్ ఫైట్ సీన్స్ కూడా బాగుంటాయి. టోటల్ స్టోరీ అయితే పర్లేదు, డిఫరెంట్గా తీసుకున్నారు స్టోరీ. ప్రీవియస్ స్మార్ట్ శంకర్ దీనికి స్టోరీ డిఫరెన్స్ ఉంటుంది. టోటల్గా ఫైనల్ వర్డీస్ వచ్చేవరకు మూవీకి రేటింగ్స్ వచ్చేవరకు 4/5 ఇవ్వచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి, 4 సాంగ్స్ అన్నీ బాగుంటాయి. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేవరకు ఇంకా స్టోరీ అయితే కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు. రామ్ యాక్షన్ ప్లస్ పాయింట్, సాంగ్స్ కూడా ప్లస్ పాయింటే. సాంగ్స్ కూడా రెండు బాగానే ఉంటాయి. విలన్ కూడా ప్లస్ పాయింటే, నార్త్ ఇండియన్ సంజయ్ దత్ని తీసుకొచ్చారు, తన యాక్టింగ్. మైనస్ పాయింట్స్ వచ్చేవరకు ఇంకా పెద్ద మైనస్ పాయింట్స్ ఏం లేవు, మనకు బోర్ ఎక్కువ ఏం కొట్టదు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.